అన్నయ్య, ఇందాక భూమి ఇక్కడికి వచ్చింది. నువ్వు గగన్‌వి కాదు ఆకాష్‌వి, కొడైకెనాల్‌లో ఉంటున్నావని అందరూ భూమిని తిడుతున్నారన్నయ్య. నువ్వు గగన్‌వే అని మాకు తెలుసన్నయ్య. వాళ్ళకెందుకు డౌటొచ్చిందో అర్థం కావటం లేదన్నయ్య. ఇప్పుడు కొడైకెనాల్‌లో ఉన్న ఆకాష్‌ని కలవటం కోసం వాళ్ళు ఫ్లైట్‌లో బయలుదేరి వెళ్లారన్నయ్య అని చెర్రీ చెప్పటంతో ఆకాష్ బయలుదేరి వచ్చి ఉంటాడు. చెర్రీ చెప్పడం వల్లే నేను రాగలిగాను అని ఆకాష్ చెప్పటంతో భూమి ఒక్కసారిగా ఆకాష్ చేయి పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కనుక సమయానికి ఇక్కడికి రాకపోయి ఉంటే నేను పడిన శ్రమ మొత్తం కూడా వృధా అయిపోయి ఉండేది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడే దేవుడా నన్ను కాపాడు అని వేడుకున్నాను. దేవుడు నిన్ను ఇక్కడికి పంపించాడు అని భూమి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. నేను ఏ కష్టాన్ని కూడా వృధాగా పోనివ్వను కదా అని ఆకాష్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. గగన్ బావని ఎలాగో కాపాడుకోలేకపోయాను. గగన్ బావ లేడని తెలిస్తే మా అత్తయ్య అస్సలు ప్రాణాలతో ఉండదు. మా అత్తయ్యని కాపాడుకుంటే నాకు అంతే చాలు అని భూమి ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది. చూడు, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఇప్పుడు నా అవసరం నీకు ఎంతుందో నీ అవసరం నాకు కూడా అంతే ఉంది అని 1 మినిట్ అని లోపలికి వెళ్ళి పేపర్స్ తీసుకొచ్చి ఈ పేపర్స్‌పై సంతకాలు పెట్టు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. పెడతాను, కానీ ఇక్కడ కాదు, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అని భూమి చెప్పటంతో, అదేంటి, నేను నీకోసం ఎంత చేశాను, ఇక్కడే పెట్టొచ్చు కదా అని ఆకాష్ అంటాడు. లేదు, నీతో నాకు ఇంకా చాలా పని ఉంది. నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. అలాగే నేను కూడా నువ్వు చెప్పినట్లు చేయాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మాత్రమే నేను సంతకాలు పెడతాను అని భూమి అంటుంది. ఏంటిది అని ఆకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే నేను వెళ్తున్నానంటూ భూమి బయటికి వస్తుంది. సరే ఏంటి సార్ వాడు అలా తిడుతున్నాడు, నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా అని సూర్య అంటే, సరే అక్కడ ఉన్నది ఆకాష్, ఇంటి దగ్గర ఉన్నది గగన్ అన్న క్లారిటీ అయితే నీకు వచ్చింది కదా అని శరత్చంద్ర అంటాడు. అవును సార్, క్లారిటీ అయితే వచ్చింది, కానీ వాడు తిట్లు చూసారా అని సూర్య అంటుంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి క్లారిటీ అయితే వచ్చింది కదా, ఇక వెళ్దామా, ఇప్పటికైనా నమ్ముతారా ఇక్కడ ఉన్నది ఆకాష్, అక్కడ ఉన్నది గగన్ బావ అని భూమి అంటుంది. అవును, నేను నమ్ముతున్నాను భూమి, కానీ ఆ గగన్ గారిని అయితే ఎప్పటికీ నీ భర్తగా నేను అంగీకరించనైతే అంగీకరించను, పదండి వెళ్దాం అని శరత్చంద్ర అంటాడు. నాన్న అంటూ భూమి బాధపడుతూ శరత్చంద్రతో పాటి వెళ్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడైతే నాకు క్లారిటీ వచ్చింది అని శరత్చంద్ర అంటాడు. కానీ అక్కడ ఉన్నది ఆకాష్, ఇక్కడ గగన్ ఉన్నాడో లేదో మరొకసారి ఇంటికి వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది అని సూర్య అంటాడు. అబ్బా దేవుడా, వీళ్ళేంటి మళ్ళీ ఇలా మాట్లాడుకుంటున్నారు అని భూమి పక్కకు తిరిగి చూస్తుంది. అక్కడ ఆకాష్ కాలు మీద కాలు వేసుకొని హాల్లో జల్సగా కూర్చొని నవ్వుతూ ఉంటాడు. అక్కర్లేదు, మీరు ఒకసారి అటు చూడండి అని భూమి చూపిస్తూ హమ్మయ్య అని అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆకాష్ ఇక్కడికి వచ్చేసాడని అనుకుంటూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర ఆకాష్ కాలర్ పట్టుకొని, రేయ్ ఎంత ధైర్యం రా నా ఇంటికి వచ్చి నట్టింట్లో ఇలా కూర్చుంటావా అని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం, ఏంటిది అని కేపి, అన్నయ్య అందరూ చూస్తున్నారు, వద్దన్నయ్య గొడవ పడకు అని మీరా చెప్తూ ఉంటుంది. నాన్న వదిలే నాన్న అని భూమి చెప్తూ ఉంటే, నేను విన్ని వదిలేస్తే గిదిలేస్తే ఇంటి బయటికి వరకు ఈడ్చుకెళ్ళి వదిలేస్తాను, కానీ నా నట్టింట్లో నేనెందుకు వదిలేస్తానని శరత్చంద్ర కాలర్ పట్టుకొని ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే శారద అడ్డుపడి శరత్చంద్ర గారు అని గట్టిగా అరవటంతో శరత్చంద్ర షర్టు వదిలేస్తాడు. మేము మీతో గొడవ పడడం కోసం రాలేదు. మీకు నా కొడుకుపై ఎంత కోపం ఉందో నాకు తెలుసు, అందుకే కదా చంపాలని చూశారు అని శారద అంటే, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి అంతేకాని ఏంటి గొడవలని కేపీ అంటాడు. ఏయ్ శారద అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, ఇంకా ఎన్నాళ్ళీ పగలు అని శారద అంటుంది. ఇది ఎప్పటికీ ఉండనే ఉంటుంది, అసలు మిమ్మల్ని మా ఇంటికి ఎవరు రమ్మని చెప్పారు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, మేమొచ్చింది మీకోసం కాదు, నా కోడలు భూమి కోసం, భూమిని ఇంటికి తీసుకువెళ్ళటం కోసం అని శారద అంటుంది. అంటే వీళ్ళు భూమిని తీసుకువెళ్ళిపోతారా అని సూర్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి భూమిని తీసుకువెళ్ళేదేంటి, భూమి నా కూతురు, నేనెందుకు పంపిస్తాను అని శరత్చంద్ర అంటే, వీళ్ళు తీసుకువెళ్ళాలనుకున్న ఇతను పంపించే రకం కాదులే అని సూర్య హమ్మయ్య అని అనుకుంటూ ఉంటారు. చూడండి శరత్చంద్ర గారు, పెళ్ళైపోయిన తర్వాత కూడా ఇంకా మీ కూతురు భూమి అని ఎలా మాట్లాడతారు? ఏదో గగన్ తలరాత బాగుంది కాబట్టి, ఇన్ని ప్రమాదాలు జరిగినా కూడా వీళ్ళిద్దరూ కలవాలని రాసి పెట్టింది కాబట్టి గగన్ ప్రాణాలతో తిరిగి వచ్చాడు. భూమిని తీసుకువెళ్ళే హక్కు గగన్‌కి ఉంది అని కేపీ చెప్తుంటే, ఏంటి కేపీ, అన్నీ అయిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మేం కనిపిస్తాము, ఇప్పుడు ఈ గగన్ కావాల్సి వచ్చిందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అపూర్వ అంటుంది. జీవితం బాగు చేయటానికి చూడండి అని కేపీ చెప్తాడు. నా కూతురు జీవితం ఎలా ఉండాలో నేను చూసుకోగలను, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు.
చూడు నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా భూమి మీ జీవితంలోకి రాదు అని శరత్చంద్ర అంటే, ఎందుకు రాదు అని శారద అంటుంది. అవును ఎందుకు రాదు, భూమి నేను ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకున్నాం. భూమి ఖచ్చితంగా నాతో పాటు వస్తుంది. అడ్డుపడడానికి మీరెవరు, చూస్తూ ఉండండి, భూమి నాతో పాటు వస్తుంది అని ఆకాష్ అంటే, నేను చెప్తున్నాను నా కూతురు నీతో పాటు రాదు అని శరత్చంద్ర అంటాడు. సరే మీరే చూస్తూ ఉండండి, నాతో పాటు వస్తుందో లేదో మీకే తెలుస్తుంది కదా, మీరు అడ్డుపడకండి అని ఆకాష్ అంటాడు. రా భూమి వెళ్దామని ఆకాష్ పిలుస్తూ ఉంటే భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఏంటి భూమి వాడు పిలవగానే వెళ్తావా అని శరత్చంద్ర అంటాడు. నాన్న ఆపండి నాన్న, నా వల్లే ఇక్కడ గొడవ జరుగుతోంది, ప్లీజ్ నాన్న అని భూమి వేడుకుంటూ ఉంటుంది. చూడు భూమి, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చాలా బాధ పెడతాయి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని సూర్య అంటే, కరెక్ట్‌గా చెప్పావు సూర్య, కానీ భూమికి అర్థం కావటం లేదు అని శరత్చంద్ర అంటాడు. అయితే నా మాట వినండి, మీరు కనుక ఇప్పుడు భూమిని పంపించకపోతే నా కొడుకుని మీరు చంపాలని చూశారని నేను మీ మీద కేసు పెడతాను అని శారద చెప్పగానే అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటే అంతటితో ఆగకుండా, చూడండి నా కొడుకు ఏ తప్పు చేయకున్నా కూడా మీరా వచ్చి కేసు పెట్టి వాడిని స్టేషన్‌లో ఎలా కొట్టించిందో అలాగే నేను కూడా కేసు పెడతాను. ఈ కేసులో నా కొడుక్కి ఆయన్ని చంపాలన్న ఏ మాత్రం ఉద్దేశం లేకపోయినా కూడా మీరు వాడిని స్టేషన్‌లో పెట్టించి కొట్టించారు. నా కొడుకు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరా కేసు వెనక్కి తీసుకుంది, వాడు బయటికి వచ్చాడు. కానీ మీరు మా వాడి మీద కుట్ర పన్ని వాడిని చంపాలని చూశారు. నా జీవితంలో నా కొడుకు లేకుండా చేయాలని చూశారు. నా కోడలి పసుపు కుంకాల్ని దూరం చేయాలని చూశారు. ఇన్ని చేసిన మీపై నేను వెళ్ళి కేసు పెడతాను. ఇప్పుడు మీరు ఇవన్నీ కావాలనే చేశారు కాబట్టి దోషులు, దుర్మార్గులు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని శారద అంటే, అత్తయ్య అంత దూరం వద్దత్తయ్య అని భూమి అంటుంది. లేదమ్మా వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ఒక్కసారి నేను కేసు పెట్టానంటే ఇంకెప్పటికీ కూడా మీరు ఈ కేసు నుండి బయటపడలేదు. ఎందుకంటే వీడి ఒంట్లో మీరు కాల్చిన తుపాకీ గుండ్లు ఉన్నాయి. అడవిలో వాణ్ణి చంపాలనుకున్నారు. చెప్పండి ఇప్పుడు నా కోడల్ని నాతో పంపిస్తారా, లేకుంటే నేను వెళ్ళి కేసు పెట్టనా అని శారద వేలు చూపిస్తూ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అత్తయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు అని భూమి చెప్తున్నా కూడా నువ్వు ఆగమ్మా అంటూ శారద నిలదీస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా రెచ్చిపోతుంది, ఇప్పుడు భూమిని పంపించేస్తే భూమికి సూర్యకి పెళ్లి చేసి నేను ఆస్తి దక్కించుకోవటం ఎలా అని అపూర్వ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. నాన్న ఒక్కసారి ఆలోచించండి, అసలు మీరు ఇంత మంచి నాన్న అయ్యి ఉండి ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటే, శరత్చంద్ర గారు ఇప్పుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, భూమిని పంపించటమే కరెక్ట్ అని కేపీ చెప్తాడు. చూడండి మీకు ఏదైనా నాపై కోపం ఉంటే మా ఇద్దరి మీద చూపించండి, అంతేకాని మా ఇద్దరిని వేరు చేసి భూమిని నాకు దూరం చేసి మాత్రం ఇలా కోపం చూపించకండి. ఎందుకంటే భూమి నా భార్య, భూమి లేకుండా నేను ఉండలేను అని ఆకాష్ తెగ నటిస్తూ చెప్తూ ఉంటాడు. మేము ఇంటికి వెళ్ళేలోపు మీ నిర్ణయం నాకు తెలియాలి, పద నాన్న అంటూ ఆకాష్ చేయి పట్టుకొని శారద వెళ్తుంది. చూసావా భూమి, వాళ్ళు గెంటేస్తే నేను నిన్ను చేరదీశాను, వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టే నేను నిన్ను వాళ్ళ ఇంటికి పంపించనని చెప్తున్నాను. ఈ తండ్రి ఆవేదన నీకు అర్థం కావటం లేదా అని శరత్చంద్ర అంటే, అది కాదు నాన్న అని భూమి అంటుంది. అంతే బావా, ఈ భూమి ఎప్పుడు వాళ్ళ సైడే మాట్లాడుతుంది అని అపూర్వ అంటుంది. అయినా నాన్న ఇప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది, మొట్టమొదట నా కోడల్ని పంపించమని అడిగారు, మీరు పంపించకపోతేనే కదా కేసు పెడతానని ఆవిడ అంటోంది. ఇప్పుడు శారదత్తయ్య ఎన్నిసార్లు ఈ ఇంటికి వచ్చి అవమానాల పాలు అయిపోయింది, అప్పుడేమైనా మీపై కేసు పెట్టిందా లేదే, అలా పెట్టాలనుకుంటే ఎన్నిసార్లు శారదత్తయ్య ఈ పాటి కేసు పెట్టి ఉండేది. అయినా ఇప్పుడు తన కోడల్ని పంపించమని అడుగుతోంది, అందులో తప్పేముంది నాన్న, ఇప్పుడు ఆవిడ ఎవరికి అన్యాయం చేయటానికి కాదు కదా నన్ను ఇంటికి రమ్మని అడిగేది, నాపై ప్రేమతో నాకు జీవితం ఇవ్వాలని ఇంటికి రమ్మని పిలుస్తోంది, ఇందులో తప్పేముంది నాన్న ఆలోచించండి అని భూమి అంటే, అవును అని కేపీ చెప్తూ ఉంటాడు. ఇది మా కుటుంబ విషయం, నువ్వు అని శరత్చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంటే, భూమి నా కోడలు, నేనెందుకు కలుగ చేసుకోకూడదు, నాకు మాట్లాడే హక్కు ఉంది అని కేపీ ఎదురు సమాధానం చెప్తూ ఉంటాడు.